జిల్లా జమ్మలమడుగులో రంజాన్ మాసం తొలి రోజు సందర్భంగా జామియా మసీదులో ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మసీదు పీఠాధిపతి సయ్యద్ సాదిక్ పాషా ఖాద్రి మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైందని, ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో ఉపవాసాలు పాటించాలని సూచించారు. అలాగే సమాజంలో సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందించుకోవాలని గురువులు సయ్యద్ షా నయీం పాషా ఖాద్రి పేర్కొన్నారు. ముఖ్యంగా రంజాన్ నెల మొదలైతే ఒక్క పొద్దు ఉంటాము. ఒక్క పొద్దు అంటే త్యాగము, ఉపవాసం. చీకట్లో నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఏమి తినకుండా ఏమి తాగకుండా మేము త్యాగముతో దేవునికి వేడుకుంటాము. దేవుని యొక్క ఆచారము ప్రజలు 11 నెలలు తిని ఒక నెల నాకు త్యాగం ఇయ్యలేరా అనే అభిప్రాయంతో దేవుడు మనకు రోజా ఫరజ్ చేశాడు. ముందు సహరీ లేకుండా ఉపవాసం చేసేవారు, తర్వాత సహరీ చేసి ఒక పొద్దు ఉండడం మొదలు పెట్టారు. ఉపవాసం ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఇస్లాం మనకు ఏం నేర్పిస్తుంది అంటే, బిలో పావర్టీ, మనకంటే దారిద్ర్య రేఖంలో ఎవరైతే ఉంటారో, కటిక బీదరికంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆకలి బాధను అర్థం చేసుకోవడం కోసం చిన్నతనం నుంచే ఇస్లాం ఏం నేర్పిస్తుంది అంటే, చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది ఫరజ్. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో నమాజ్ ఏ విధంగా ఫరజు, అట్టే విధంగా రోజా కూడా ఫరజ్ చేశారు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నతనం నుంచే పేదవారి యొక్క ఆకలి బాధను అర్థం చేసుకోవడం కోసం ఈ ఉపవాసాలు అనేది మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం మనకు ఫరజ్ చేశారు. సైంటిఫికల్లీ మనకు ప్రూవ్ అయినది ఏమిటి అంటే, ఎవరైతే మాహే రంజాన్ యొక్క పవిత్ర మాసంలో ఉపవాసాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు క్యాన్సర్ లాంటి రోగాలు రావు. అటులనే కండరాల నొప్పులు, దాని తర్వాత మెదడుకు సంబంధించిన వ్యాధులు ఇవేవి రావు అని సైంటిఫికల్లీ మనకు ప్రూవ్ అయినాయి. దీనితో పాటు రంజాన్ మనల్ని ముఖ్యంగా ఏం నేర్పిస్తుందంటే, జకాత్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, నా దగ్గర ఈరోజు ఎంత డబ్బు ఉన్నా సరే, నేను ఏ వాహనంలో ఎంతటి మంచి వాహనంలో వచ్చినా సరే, నేను మస్జిద్కి రానంత వరకే, ఒక్కసారి నేను లోపల వచ్చేస్తే నేను ఒక బిచ్చగాడు, ఇద్దరం సమానులే. దీన్నే అదే విధంగా జకాత్ మన మీద ఫరజ్ ఎందుకు ఉందంటే, నేను ఒక మంచి స్థానంలో ఉంటే నాకంటే కింది స్థాయి వాడిని నేను గుర్తించాలి, ఆ కింది స్థాయి అతను మళ్ళీ కింది స్థాయి వ్యక్తిని గుర్తించాలి.